భారత భూమిలో పుట్టిన చాలామంది రాజుల్లా పాలించారు. కానీ ఈ వీరుడు పాలనకు పుట్టలేదు, పోరాటం కోసమే పుట్టాడు. ఒక వీరుని చంపడం వల్ల శత్రువు సంతోషపడాలి, కానీ తనను చంపడం వల్ల ముఘల్ సామ్రాజ్యం గదిలిపోతుంది అని ఒక మహాసింహం తన శత్రువుల చివరి వరకు భయం కలిగించాడు. సంభాజీ మహారాజ్. తన పేరు చాలా శత్రువులకి జామురాత్రి నిద్ర లేకుండా చేస్తుంది. ఇంత వీరగాథ ఉన్న సంభాజీ మహారాజ్కి సాంబార్ అనే పేరుకి సంబంధం ఏంటి? రండి చూద్దాం. సంభాజీ మహారాజ్ భారతదేశం మర్చిపోయిన మహావీరుడు. ఈ భారత భూమిలో పుట్టిన చాలామంది రాజుల్లా పాలించారు, కానీ ఈ వీరుడు పాలనకు పుట్టలేదు, పోరాటం కోసమే పుట్టాడు. ఒక వీరుని చంపడం వల్ల శత్రువు సంతోషపడాలి, కానీ తనను చంపడం వల్ల ముఘల్ సామ్రాజ్యం గదిలిపోతుంది అని ఒక మహాసింహం తన శత్రువుల చివరి వరకు భయం కలిగించాడు. సంభాజీ మహారాజ్. తన పేరు చాలా శత్రువులకి జామురాత్రి నిద్ర లేకుండా చేస్తుంది. తన ఒక్క డిసిషన్ చాలు ముఘల్ సామ్రాజ్యం కంపించడానికి. తన జీవితం మొత్తం ఒక పోరాటమే, ఒక వీరగాథ. ఎందుకు సంభాజీ మహారాజ్ అనే మహావీరుని గుర్తు చేసుకోవాలి? తన పోరాటం భారతదేశంలో ముఘల్ శక్తి నుంచి కాపాడడానికి ఒక గొప్ప పాత్ర ఉంది. ఔరంగజేబ్ అంత ఖ్యాతి శత్రువుకి సంభాజీ మహారాజ్ పేరు వినగానే జ్వరం వచ్చేది. తన శాసనంలో ఔరంగజేబ్కు ఒక గొప్ప బాధ ఏమిటో తెలుసా? ఛత్రపతి శివాజీ మహారాజ్ తర్వాత మరాఠా సామ్రాజ్యానికి శనికి గురి అవుతుంది అని అనుకున్నాడు. ఔరంగజేబ్ 27 సంవత్సరాలు మరాఠా సామ్రాజ్యాన్ని తన వశం చేసుకోవాలని ప్రయత్నిస్తాడు. కానీ సంభాజీ మహారాజ్ ఒక సింహంలా వెలిగాడు. ఔరంగజేబ్కి మరొకసారి మరొక వీరుని మీద భయం పుట్టింది. పోరాటానికి భయపడి వెళ్ళిపోతాడు. ముఘల్ సామ్రాజ్యమే భయపడిపోవడం అంటే ఒక మరాఠా యోధుడికే సాధ్యమని నిరూపించాడు. సంభాజీ మహారాజ్ ఒక గొప్ప యోధుడే కాదు, ఆయన ఒక గొప్ప పండితుడు. ఈ వీరుడు 8 భాషల్లో నిపుణులం కలిగి ఉన్నాడు. సాంస్క్రిట్, మరాఠీ, హిందీ, ఉర్దూ, పోర్చుగీస్, పర్షియన్, ముఘల్ భాష మరియు కన్నడలో ఈయన ప్రావీణ్యం సాధించాడు. ఆయన లిఖించిన పుస్తకం బుద్ధభూషణం ఒక గొప్ప రచనం. ముఘల్ యుద్ధ తాంత్రికాన్ని వెన్ను చేసి తన పోరాటంలో తన ఇంటెలిజెన్స్ని చూపించాడు. ఒక యోధుడు అంటే ముసలోడు కాదు, బుద్ధితో సహా యుద్ధం చేసేవాడే నిజమైన విజేత అని నిరూపించాడు. ఆయన ఒక ధర్మ యోధుడు, చావు కూడా వీర పోరాటమే అని చూపించాడు. ఔరంగజేబ్ యొక్క సైనికులు సంభాజీ మహారాజ్ను మరియు అతని సలహాదారుడు కవి కలాష్ని ఫిబ్రవరి 1689లో బంధించారు. వారిని బహదూర్ఘాట్ కోటకు తీసుకువెళ్ళి బఫూన్లాగా వేషం వేసి ముఘల్ సైనికుల అవమానాల మధ్య పరేడ్ చేశారు. సంభాజీ తన కోటలను వదులుకుంటే దాచిన నిధులను బయటపెట్టాలని మరియు మరాఠాలో పనిచేసే ముఘల్ అధికారులను బహిరంగపరిస్తే అతని జీవితాన్ని విడిచిపెడతారని ఔరంగజేబ్ చెప్పాడు. ఇస్లాం ధర్మంలోకి మారాలని కూడా డిమాండ్ చేశాడు. 15 రోజుల వరకు ముఘల్ సైన్యం తన మీద అత్యంత క్రూరంగా హింస చేశారు, కానీ ఒక్క క్షణం కూడా తన ధర్మాన్ని వదలలేదు. తను హిందూ ధర్మాన్ని వదిలి ఇస్లాం తీసుకోవాలని ఔరంగజేబ్ చెప్తే సంభాజీ మహారాజ్ ఒక్క సమాధానం మాత్రమే ఇచ్చాడు: నా రక్తం బొట్టు బొట్టుగా నన్ను విడిచిపోయినా నేను ధర్మాన్ని వదలను. మరాఠా సామ్రాజ్యం ముఘల్ సైన్యం కూడా ఇవ్వడం జరగదు అని గర్వంగా చెప్పాడు. సంభాజీ మహారాజ్ని ఎంత ఘోరంగా శిక్షించారంటే గోర్లు తీసివేశారు, వేళ్ళు ప్రతిరోజు కట్ చేస్తూ వచ్చారు మరియు అతని చర్మాన్ని తీసివేశారు. హాట్ ఐరన్ రాడ్స్ని ఉపయోగించి గుడ్డివాణి చేశారు. తర్వాత అతని నాలుకను కట్ చేశారు. మార్చి 11, 1689 సంభాజీ మహారాజ్ మరియు కవి కలాష్ని భీమా నది తీరాన తల నరికి వేశారు. సంభాజీకి సాంబార్కి సంబంధం ఏంటి? అసలు ఈ కథ ఎలా మొదలైంది? సంభాజీ మహారాజ్కి వంటల్లో ఎక్స్పెరిమెంట్ చేయడం అంటే ఇష్టం. ఒకసారి రాజ్య వంటకాలు చేసే మహారాజా వ్యామోహంతో అతనికి అమిటి ఒక మహారాష్ట్రీయన్ దాల్ తయారు చేయాలని అనిపించింది. కానీ కుంకుమ లేకపోవడం వల్ల అతనికి చింతపండు వాడి పెడదామని అనిపించింది. తను తయారు చేసిన దాల్ చాలా టేస్టీగా అనిపించింది. ఆ తర్వాత ఈ డిష్కి సంభాజీ మహారాజ్ పేరులో సాంబార్ అని పేరు పెట్టారని ఒక జానపదం ఉంది. ఈ కథ నిజమేనా అంటే ఈ కథకి ఏమాత్రం హిస్టారికల్ ప్రూఫ్ లేదు. సాంబార్ అంటే సౌత్ ఇండియాలో చాలా కాలం నుంచి ఉంది. తమిళ లిటరేచర్లో సాంబార్ లాంటి డిషెస్ గురించి చాలా ఇయర్స్ నుంచి మెన్షన్ చేశారు. ఈ కథలో నిజమేంటో చెప్పడం కష్టం, కానీ సంభాజీ మహారాజ్కి సాంబార్ పేరుకి సంబంధం ఉందని చెప్పి చాలామంది నమ్ముతారు. సంభాజీ మహారాజ్ ఎందుకు ఆయన మర్చిపోలేని వీరయోధుడు?
సంభాజీ మహారాజ్ తన యుద్ధతంత్రం, ధైర్యం, రాజకీయ జ్ఞానంతో మరాఠా సామ్రాజ్యాన్ని ఇంకా 8 సంవత్సరాలు కాపాడాడు. ఎవ్వరూ శివాజీ మహారాజ్ తర్వాత మరాఠా సామ్రాజ్యం నిలబడదు అనుకున్నారు. కానీ సంభాజీ మహారాజ్ ఆయన తండ్రి కన్నా ఇంకా గొప్ప విజేత అనిపించాడు. తన 120+ యుద్ధాల్లో ప్రతి దానిలో ముఘల్ సేనకి ఒక భయానక పాఠాలు నేర్పించాడు. 150,000 మంది ముఘల్ సైనికులను యుద్ధంలో చంపాడు. ఔరంగజేబ్ 5 లక్షల సైన్యంతో అటాక్ చేసినా కూడా 8 సంవత్సరాలు తన సామ్రాజ్యాన్ని నిలబెట్టాడు. కానీ ఈ రోజున చాలామంది సంభాజీ మహారాజ్ గురించి తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఈ వీడియోని లైక్ చేయండి. సంభాజీ మహారాజ్ గురించి మీరు తెలుసుకున్న ఒక గొప్ప విషయం కామెంట్లలో చెప్పండి. ఈ మహాయోధుని చరిత్ర మన తెలుగు వాళ్ళు ముందుకు రావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై భవానీ, జై సంభాజీ మహారాజ్.